ప్రతిరోజు 10 గంటలకు లేచి నేను ఈరోజు అర్ధరాత్రి 3 గంటలకే లేస్తున్నా. ఎందుకంటే ఈరోజు నేను సిటీకి దూరంగా ఉన్న ఒక విలేజ్ లోని కౌషెడ్ లో రోజు మొత్తం గడపబోతున్నా. ఇక్కడ పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఇక్కడ జరిగే ప్రతి పనిని నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసి మరి మీతో షేర్ చేసుకోబోతున్నా. ఈ వీడియోలో క్లీనింగ్ ఉంటది, మిల్కింగ్ ఉంటది, ఫీడింగ్ ఉంటది, గ్రాస్ కటింగ్ ఉంటది, ఫ్లోర్ మీద పడుకోవడం ఉంటది, అన్ని ఉంటాయి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నా లైఫ్ లో ఎప్పుడు చేయలేదు, ఈ రోజే చేస్తున్నా. ఇది జస్ట్ ఒక వీడియో కాదు, ఇది ప్రతి డైరీ ఫామ్ వాళ్ళు చేసే డైలీ రొటీన్. ఇది మీరు కూడా నాతో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో జస్ట్ నేను, మనోజ్ భాయ్ అండ్ ఈ ఆవులు. ఈరోజు మనం ఫస్ట్ చేసే పని ఏంటిదంటే నికల్తే సో ఫస్ట్ అయితే మనం ఈ పెండ తీయడంతో అయితే స్టార్ట్ అవుతుంది మనకి. ఇక్కడ మనం ఫస్ట్ చేసే పని ఏంటిదంటే పండుకున్న ఆవులన్నిట్లని లేపి మనం ఈ పెండ తీసి మొత్తం షెడ్ అయితే క్లీన్ చేయాలి. పెండ తీయడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మన సెకండ్ వర్క్ వచ్చేసి अभी क्या करते हैं जी? अभी दाना मिला के दाना दाना डालते. సో ఇప్పుడు మన సెకండ్ వర్క్ ఏంటంటే ఇప్పుడు ఈ దానా మొత్తం అవి ఇట్లా పెట్టాలన్నమాట. गोबर खींच लिया, अब दाना मिला के दाना डालना पहले. ఇక్కడ మన సెకండ్ వర్క్ ఏంటంటే నైట్ నానబెట్టుకున్న ఈ దానాన్ని మంచిగా కలుపుకోవాలి. కామ్ కర్కే इधर तो बहुत साल हो गया, 15 साल से. 15 साल हो गया. ఇప్పుడు 15 years నుంచి ఇదే వర్క్ అయితే చేస్తున్నాడంట. గ్రేట్ మనోడు. ఇప్పుడు మనం ఇంతసేపు కలుపుకున్న दाना కూడా పెట్టేసాం. నెక్స్ట్ పని ఏంటంటే మనం పాలు విండుడే. ఇక చలో अब चाय पीते हैं. अभी चाय आप पीते पीते दूध निकालने के बाद. हाँ अब हम अच्छा चाय बनाएंगे आज. పాలు విండుడు అయిపోయినాక చాయ్ వేసుకొని తాగుదాం. ఏ నీలోఫర్ పని చేయదు దీని మీదకి. ఫ్రెష్ పాలు, ఫ్రెష్ చాయ్. మనోజ్ భాయ్ ఫుల్ వర్కౌట్ కర్తే ఇద్దరు. ఫుల్ బాడీ వర్కౌట్ అయిపోతుంది మనోజ్కి ఇక్కనే. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న డబ్బాలన్నిట్లను క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పిండిన పాలన్నీ ఈ డబ్బాలలోనే పోస్తాం కాబట్టి. ఇప్పుడు ఈ 4 డబ్బాలలో మనం పాలు విండాలి. నెక్స్ట్ అదే పని. మీరు పొద్దున్న లేచే వరకు మీ మమ్మీ మీకు చాయ్ తీసుకొస్తుందంటే మీరు ఇట్లాంటి వాళ్ళు ఇంత పొద్దున్న లేచి కష్టపడడం వల్లనే. వాట్సప్ మనోజ్ भाई के लिए इतना सुबह में उठा के काम करते हैं ना. 3:30 को వాళ్ళని ఏమంటారా హిందీలో? इसको क्या बोलते हैं हिंदी में? गाय. गाय. हाँ. कितना गाय देते हैं दूध? अभी दूध 10-12 गाय दूध देता. काऊ. हाँ गाय 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 गाय. हिंदी में गाय बोलता. తెలుగులో ఆవు. తెలుసుకోరి. హిందీలో गाय, తెలుగులో ఆవు, ఇంగ్లీష్లో काऊ. मेरे को देता दूध, मैं निकाल दूँ. लास्ट में निकाल दो. लास्ट गाड़ी से था. हाँ गाय बहुत थोड़ा परेशान करने वाला भी. परेशान करे तो नहीं निकालता हूँ. अच्छा हो बोलो उसको निकालता हूँ. आइंदा सुन्नी आवाइन को जाड़ी वाइब गाने की साउंड सिस्टम पेట్టుకుని మనోడు. वाइब करने के लिए साउंड सिस्टम लगाया ना. टाइम पास करने के लिए. इसके लिए आपके लिए? मेरे लिए. इसके लिए गाय इसको क्या पता. ये अपना काम करते रहते ना, एक जने रहते हैं ना. गाना बजाया तो थोड़ा दिल लगता है, ऐसे अच्छा लगता. ऐसा ऐसा पकड़ो, ऐसा ऐसा ऐसा. कितना इसका नाम क्या है? नाम नहीं है, ऐसे डांटना. नाम नहीं है. आज नाम लगाएंगे पूरा. పేర్లు పెడదాం రా అప్పటికి. బనానాస్ పెడదాం. చూసినావా? బనానాస్ పెట్టంగా మనకు మన స్కూల్లో మన క్లాస్ గర్ల్స్ ఉంటారు చూడు, అట్లా అందరు పేర్లు పెడదాం. మేబీ ప్లీజ్ కోఆపరేట్ మీ. నాకు కూడా పెద్ద పాలు వినడం రాదు. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇట్లా మసాజ్ చేయాలి. भाई कितना टाइम मसाज करूँ उसको? कितना मिनट? 5 मिनट मसाज करूँ? 2 मिनट 1 मिनट बस हो गया. नहीं आ रहे नहीं आता इनको. हाँ आ गया होगा. मोटा हो गया ना? नहीं आ रहा. खान मोटा हुआ? नहीं. अब आता. ఇంతున్నా అప్పులు మరి.
సోనిక టప్పని ఉంటాడు చూడు ఇట్లా వాడు ఇట్లా ఛాయ్ 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 దాయి ఫేమస్ కదా ఇట్లా పోసుకుంటాడు ఇట్లా పోసుకుంటాడు డైరెక్ట్ ఛాయ్ ఇట్లా పోయాక ఇట్లా పోసుకుంటాడు కదా మనం డైరెక్ట్ ఇగో 10 నిమిషాలు పెడితే గిన్నె పాలు వస్తుంది ఏం ఈ పనుల్లో కనిపించలేదు. మనం కూడా ఒక షెడ్ పెట్టుకోవచ్చు ఇక అట్లా ఆడుతూ పాడుతూ అన్ని ఆవుల పాలు పిండడం అయితే అయిపోయింది. అట్లనే పిండిన పాలన్నీ తీసుకొని డబ్బాలలో అయితే పోసి పెట్టుకున్నాం. పాలు తాగండి, కండలు పెంచండి. డ్రింక్ మిల్క్ గెయిन मजिल. बदमाश है ना, बदमाश है इसलिए इसको पैर बांध देते, पैर नहीं मारता नहीं तो दूध गिरा देगा. పాలు పిండేటప్పుడు తంతదని దానికి తాడు కడుతున్నాను అన్నమాట. తాడు బందా చలో ఇప్పుడు అన్నది ఏం చేయదు ఇక. అలాగే ఆవు పిల్లలకు కూడా పాలు పెట్టినాం. रात को उठते हैं सुबह 3 बजे भोर में उठते हैं. अभी चाय थोड़ा पी लेते, नया थोड़ा फ्रेश होता. మూడింటికైనా రెండింటికైనా చాయ్ తాగుతూ మేము మొత్తం ఫ్రెష్ అయిపోతా ఉంటాం. తెలుగు में चाय क्या बोलते हैं मालूम है? हाँ नहीं चाय बोलते, चाय बोलते. पीने का क्या बोलता? తాగుదాం, ता తాగుతా, तान తాగుతా, ताउता మందు తాగుతా. మందు మందు మాలుమే, मंदू మందు మాలుమే, मंदू మందుతో మాలుమే. वो मैंडेटरी मंदू मैंने पीता. नहीं पीते. ओ अच्छा है. और चिकन मटन कुछ नहीं खाता. क्या को ब्राह्मण्स नहीं ब्राह्मण नहीं. మన మనోజ్ భాయ్ చేసిన ఛాయ్ తాగి వర్క్ అయితే వెళ్ళిపోయినాం. ఛాయ్ తాగి వచ్చేసరికి మొత్తం అంగడి చేసినాం. మళ్ళీ పెండ్ అంతా తీసేసి క్లీన్ చేసి ఆవులని కడిగినాం. ఆవులని కడిగిన తర్వాత ఆవులకి వాటర్ కూడా పెట్టినాం. ఇప్పుడు ఆవులకి గడ్డి వేయడానికి పచ్చిగడ్డి ఎండుగడ్డి కలిపి మిషన్ లాగా గ్రైండ్ అయితే చేసినాం. మనం పిండిన పాలు తీసుకోవడానికి రోజు కరీనా డైరీ నుంచి వ్యాన్ అయితే వస్తుంది. వాళ్ళు పాలను వెయిట్ మిషన్ మీద పెట్టి చెక్ చేసుకొని తీసుకెళ్తారు. ఇప్పుడు మనం ఇంతకుముందు కడిగేసి పెట్టుకున్న గడ్డిని అంతా అన్ని ఆవులకైతే పెట్టేయాలి. వాటితో పాటు చిన్న ఆవులకు కూడా గడ్డి పెట్టేసినాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈవినింగ్ కోసం ఇప్పుడే పత్తి పిండి బియ్యం పిండి అన్ని కలుపుకొని నానబెట్టుకుంటాం అనమాట. ఈవినింగ్ షిఫ్ట్ అనమాట. ఈవినింగ్ షిఫ్ట్ కూడా సేమ్ పొద్దున ఏ ప్రాసెస్ అయితే చేసినామో సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్. మళ్ళీ పెండ తీసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పాలు వెండి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఎట్లుంటుందో చూద్దామండి. గైస్ మనం వెళ్ళేటప్పుడు ఎట్లుండే మనం వచ్చేసరికి ఎట్లయిందో ఒకసారి చూడండి. మనం పోయేసరికి మొత్తం ఇట్లా వేసినాం అనమాట. ఇట్లా ఉంటుంది. మనం ఇట్లా క్లీన్ చేస్తామో లేదో మళ్ళీ అట్లా సేమ్ ఎట్లా అట్లా చేసేస్తుంది. సో వీళ్ళందరూ మన ఫేవరెట్ ఫ్రెండ్స్ అన్నమాట. సంగీతకి ఇస్తున్నా. Thank you. అట్లా తీసుకో. వద్దా శ్రేయకు ఒకటి. శ్రేయ తీసుకో. Thank you. గుడ్ గుడ్ గర్ల్స్. గాయత్రి అమ్మ తీసుకోమ్మా. Thank you. మిస్ ప్రియాంక తీసుకోమ్మా. Thank you. గుడ్ గర్ల్.
సో అలా అలా మన ఫ్రెండ్స్ అందరికి బనానాస్ అయితే వంచడం అండ్ అలాగే అక్కడ పనిచేసే బీహార్ వాళ్ళకి కూడా బనానాస్ ఇచ్చడం. అలాగే అన్ని ఆవులను క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసినాం. అన్ని ఆవులను అయితే క్లీన్ చేసినాం. పొద్దున కలుపుకున్న దానా ఆల్రెడీ ఇంతకు ముందే పెట్టేసినాం. ఇప్పుడు కలుపుకున్న దానా ఇది రేపటి కోసం అన్నమాట. పొద్దున కలుపుకున్నది ఈవినింగ్ యూజ్ చేస్తారు, ఈవినింగ్ కలిపింది మళ్ళీ రేపు పొద్దున యూజ్ చేస్తారు అన్నట్టు. రేపటి కోసం ఇవాళనే కలిపి పెట్టుకుంటాం అన్నమాట. సో మళ్ళీ ఈవినింగ్ ఆవులకి గడ్డి వేయడానికి గడ్డి అయితే గ్రైండింగ్ చేసుకుంటాము. పొద్దున ఎట్లా పట్టుకున్నాం సేమ్ ఈవినింగ్ కూడా అట్లనే పట్టుకున్నాం. సో ఇప్పుడు పట్టుడు అయిపోయింది. సో ఇప్పుడు ఇదంతా తీసుకో మళ్ళీ అలా అవి ఇట్లా పెట్టేద్దాం ఇక. మనం పెడుతూనే ఉండాలి, అవి తింటూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి అవి. ప్రొద్దున ఎట్లనైతే వండుకున్నామో సేమ్ అట్లనే సాయంత్రం కూడా వండుకొని డబ్బాలలో అయితే పోసి పెట్టుకున్నాం. సో ఇక్కడ ఉన్న కొన్ని ఆవులకైతే ఇన్ఫెక్షన్ వచ్చినాయి అన్నమాట. ఇన్ఫెక్షన్ వచ్చిందని డాక్టర్ వచ్చి ఇంజక్షన్ అయితే ఇస్తుండవు. సో వీళ్ళు యాజ్ యూజువల్గా పొద్దున ఎలా వచ్చారో సాయంత్రం కూడా అట్లనే వచ్చి పాలు తీసుకుపోతారు అన్నమాట. దీనమ్మ జీవితం నాకు ఒక్కరోజే దూరంలో తిరిగిపోయింది. అర్ధరాత్రి 3 గంటలకు లేవడం, పెండ తీయడం, షెడ్ క్లీన్ చేయడం, పాలు వినడం, అసలు ఒక్కరోజుకే వలిగిపోయింది నాకు. ఇలా నేను చూపించిన ప్రాసెస్ నేను ఒక్కని చేసిన ప్రాసెస్ కాదు ఇది. ప్రతి డైరీ ఫామ్ లో ప్రతి డైరీ ఓనర్ అయినా డైరీ వర్క్ చేసే రోజు చేసే ప్రాసెస్ ఇది. అసలు హ్యాట్స్ ఆఫ్ వీళ్ళందరికీ. వీళ్ళందరూ చాలా కష్టపడతారు. చాలా మంది ఏమంటారు అంటే నేను డైరీ ఫామ్ పెడతా అని అంటారు. నేను చూపించినంత ఈజీ ఉండదు ఈ ప్రాసెస్. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో చాలా వర్క్ అయితే నడుస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ డైరీ ఫామ్ బిజినెస్ కొత్తగా పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ప్రాఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది, రెండు చూసుకోవాలండి. అండ్ ఇంతకుముందు గవర్నమెంట్ అయితే లీటర్కి 45 రూపీస్ దాకా ఇస్తుండే. ఇప్పుడు ప్రజెంట్ అయితే 38 రూపీస్ దాకా తగ్గించారు. దీనివల్ల రైతులు అయితే చాలా నష్టపోతున్నారు. మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతున్నారు. చాలా మంది ఈ డైరీ ఫామ్ బిజినెస్ క్లోజ్ చేసుకుంటున్నారు. ఇది గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకొని దీన్ని ఏమన్నా పెంచే ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో గవర్నమెంట్ దృష్టిలో పడుతుందని అనుకుంటున్నాను. దీన్ని ఏమన్నా పెంచే ప్రయత్నం చేస్తే రైతులకు చాలా ఉపయోగపడుతుంది. మనోజ్ భాయ్ ఇద్దరాజు मेरा ఛానల్ तरफ से आपके लिए छोटा सा गिफ्ट. రోజు ఇదే వేసుకొని నువ్వు వర్క్ చేయాలి, ఓకేనా? हाँ डेली यही पहन के काम करते 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 कैसा है? अच्छा है. अच्छा है हाँ? अच्छा है వీళ్ళు కూడా పాపం బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కడికెళ్ళి వచ్చి మన దగ్గర ఫ్యామిలీని అందరిని వదిలేసి వచ్చి వర్క్ చేస్తారు. వీళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. भाई आपका हार्ड वर्क के लिए व्हाट्सअप. आपका फैमिली छोड़ के इधर आके थोड़ा काम करता है ना. వీళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ అన్నీ నేర్చుకోవచ్చు. వీళ్ళ డిసిప్లిన్ ఎట్లుంటుంది అంటే 3 o'clock ఇవ్వాలంటే 3 o'clock లేస్తారు. కన్సిస్టెన్సీ ఎట్లా అంటే సంవత్సరంలో 365 రోజులు ఉంటే 360 రోజులు ఇదే వర్క్ చేస్తారు. డైరీ ఫామ్ నడిపించే రైతులైనా, డైరీ ఫామ్ వర్క్ చేసే బీహార్లైనా ఎవరైనా అందరికీ రెస్పెక్ట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.